ఎత్తేసిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రశాంతంగా ఉంది. మనం ఏదైతే అందరినీ పర్యావరణంగా కరెక్ట్గా ఉంది, అందరు వెళ్ళి మీరు చూడండి మన ఏరియాలో బాగుందని చెప్పి మేము అది ఎంకరేజ్ చేసిన తర్వాత ఇది జరిగింది సార్. ఎలా జరిగిందంటే అక్కడున్న ఎవరైతే మన పర్యావరణం చూడటానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మీ పేరేంటి, మీరు ఖురాన్ ఇస్తాం, ఇంకోటి ఇస్తాం మీరు చదవండి అంటే వాళ్ళు చెప్పినా కానీ కొన్ని నమ్మకుండా వాళ్ళ చేత చదివించి కన్ఫర్మేషన్ చేసుకొని మీరు మా ముస్లిమ్స్ కాదు అని చెప్పి వాళ్ళని చంపడం జరిగింది. అక్కడ మహిళలు ఉన్నారు, మహిళలు అప్పుడే పెళ్ళైన ఉన్నారు, చాలామంది చిన్నపిల్లలు కూడా ఉండడం జరిగింది. సో వాళ్ళందరి ముందు వాళ్ళ కళ్ళు తెరిచి చూసే విధంగా వాళ్ళ చంపి ఇప్పుడు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి ఎవడొస్తాడో చూద్దామనే మాట వాడటం కూడా అక్కడ ఉన్న ప్రజలు చెప్పడం జరిగింది సార్. అలా చెప్పిన తర్వాత మే 7వ తారీఖున ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ అనేది పేరు కూడా తూచి చాలా చక్కగా పెట్టారు సార్. ఎందుకంటే సింధూర్ అనేది మన యొక్క హైందవ మహిళలకి చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతాం. అంతేకాకుండా ఒక యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీర తిలకంగా దిద్ది మన ఇంటి ఆడబిడ్డలు కానీ మన తల్లులు కానీ ఎవరైతే ఉంటే వాళ్ళు సో మనకి వీర తిలకం దిద్ది పంపిస్తారు సార్. ఈ ఆపరేషన్ సింధూర్ అనే పేరు అలా పెట్టడం జరిగింది సార్. అంటే ఇందాక పెద్దలు ఆర్మీ పెద్దలు చెప్పినట్టు కూడా ఇది ఒక్క రోజుతో జరిగింది కాదు సార్. ఇంతకుముందు మన దగ్గర ఏదైతే రా కానీ ఐబీ కానీ ఎన్టీఆర్ఓ కానీ వాళ్ళున్న రిపోర్టుల ప్రకారం గతంలో ఎప్పుడైతే తీవ్రవాదులు మన మీద చాలాసార్లు అటాకులు చేసినా కానీ మనం అంత ఇదిగా మనం ఎప్పుడు అటాకులు చేయాల. ఈవెన్ దో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ప్రభుత్వం ఉన్నా కానీ ఆచితూచి అడుగులేసినాం. సో అడుగులేసిన తర్వాత వీళ్ళు ముగ్గురు రిపోర్ట్లు వచ్చిన తర్వాత దాదాపు 9 ఏరియాలో ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ భారత బోర్డర్లో 9 ప్లేసుల్లో ఈ తీవ్రవాదులు మొత్తం నివసిస్తున్నారు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు, వాళ్ళ యొక్క ఆయుధాలకు సంబంధించిన క్యాంపులు ఇవన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళ రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఆచితూచి 1 రోజు 2 రోజుల ముందే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గుజరాత్తో మాట్లాడుతూ క్లియర్గా చెప్పారు, మేము రివెంజ్ తీర్చుకుంటాం, ఇట్స్ టైమ్ టు భారత్, డెఫినెట్గా భారత్ రివెంజ్ తీర్చుకుంటుంది అని చెప్పి మరీ మనం అటాక్ చేసాం సార్. ఇక్కడ గమ్మత్తు విషయం ఏంటంటే మనం 7వ తారీఖు మే రోజు అటాక్ చేస్తే 2025 రోజున వాళ్ళ పాక్ ప్రధానమంత్రి ఆ రోజు ముందేం చెప్పాడంటే ప్రజలందరూ హ్యాపీగా నిద్రపోండి, తీవ్రవాదులు కూడా హ్యాపీగా మీరు రెస్ట్ తీసుకోండి, మిమ్మల్ని కాపాడటానికి గగనతలంలో మన ఆర్మీ కానీ మన యొక్క ఎక్విప్మెంట్ కానీ రెడీగా ఉందని చెప్పడం జరిగిన తర్వాత అదే రోజు మన యొక్క ఆర్మీ త్రివిధ దళాలు ఏదైతే ఉన్నాయో త్రివిధ దళాలు అంటే ఆల్మోస్ట్ 1970s తర్వాత ఐ థింక్ సార్ కరెక్ట్గా చెప్పాలి డేటు 1970s తర్వాత త్రివిధ దళాలు కలిసి ఫస్ట్ టైం ఈ ఆపరేషన్ చేయడం జరిగింది సార్. అంటే అక్కడున్న పాకిస్తాన్